జగన్‌కి జనం ఎందుకొస్తున్నారు? ఇది ఇంటెలిజెన్స్ శాఖ ఇప్పుడు తీస్తున్న ఆరా. స్పెషల్ బ్రాంచా, ఇంటెలిజెన్సా, ప్రభుత్వ నిఘా వర్గం. అది ప్రభుత్వానికి ఒక కోపం కింద కారుతుంది. ఎందుకంటే మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఏదైతే నర్సీపట్నం టూర్ ఉందో, జగన్ కూడా ప్లాన్డ్‌గానే చేశాడు. తను ఇంగ్లాండ్ టూర్ ఎళ్ళబోతున్నాడు. ఓ 15 రోజుల దాకా ఎవరికి కనపడ్డు. ఈలోపు ఓ భారీ హంగామా చేశాడు. 60 కిలోమీటర్లు యాత్ర అంటే ఆషామాషీ కాదు. సాధారణంగా అక్కడ ఒక 5, 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా హెలికాప్టర్లు దిగేసి వెళ్ళిపోవచ్చు. పోలీసులు ఆంక్షలను బేస్ చేసుకొని అది చేసుకోవచ్చు. పర్మిషన్ వీళ్ళు 60 కిలోమీటర్లు అడగడం ఏంటి? వీళ్ళు ఇవ్వడం ఏంటి 60 కిలోమీటర్లు? ఎప్పుడు ఇవ్వంది. ఏమనుకున్నారంటే 60 కిలోమీటర్లు అంటే అవ్వదు. అప్పుడు ఎట్లాగో ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు టీడీపీ వాళ్ళు. అక్కడ ఖాళీగా ఉన్నటువంటిది. అంటే కొంత దూరం దగ్గర జనం ఉంటారు. ఆ తర్వాత లేకపోయేటటువంటిది వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తారు. వాళ్ళు ఉన్నదే ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. అందుకోసం ఇచ్చినట్టున్నారు. అదే సందర్భంలో ఎక్కడికక్కడ జనం మొబలైజ్ అయ్యారు. ప్లస్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే వచ్చారా? లేకపోతే గనక నక్కపల్లి మత్స్యకారులే వచ్చారా? ఇట్లా రకరకాల వాళ్ళు వచ్చి లాయర్లే వచ్చారా? వచ్చి తనని గెలవడం అన్నటువంటి జరిగింది. ఎందుకు ఇట్లా ఇంతమంది వస్తున్నారు అతనిది అన్నటువంటి దాని మీదన ఇప్పుడు ఆరాధిస్తున్నారు.